సమీరా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు అప్డేట్ కోసం బెల్ మీద క్లిక్ చేయండి. ఈరోజు పట్టణంలోని గౌరవ శాసనసభ్యుల క్యాంప్ కార్యాలయంలో పట్టణానికి సంబంధించినటువంటి 47 కళ్యాణ లక్ష్మి చెక్కులు మరియు సీఎం సహాయ నిధి 14 చెక్కులను ఈరోజు లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు పెద్దలు డాక్టర్ సంజయ్ అన్న గారికి, స్థానిక గౌరవ కౌన్సిల్ సభ్యులు సోదరిమణి ముద్ది శ్రీలత గారికి మరియు ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున మీడియా సోదరులకు మరియు మరీ ముఖ్యంగా ఇచ్చేసిన మా లబ్ధిదారులు సోదరిమణులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కూడా మరి ఉమ్మడి రాష్ట్ర పాలనలో ఎప్పుడైనా మన ఆడబిడ్డల కోసం, మన మహిళల కోసం ఇంత మంచి సంక్షేమ పథకాలు, ఇన్ని సంస్కరణలు ఎప్పుడైనా చూసామా? ఎప్పుడు కూడా చూడలేదు. ఎందుకంటే దేవతలు ఎక్కడైతే కొలువై ఉంటారు, మన మహిళల్ని పూజించిన దగ్గరనే దేవతలు కొలువై ఉంటారు. అందుకని మన మహిళల కోసం ఇంత చేస్తున్నారు కాబట్టి మన తెలంగాణ రాష్ట్రం ఈ రోజున ఇంత సుభిక్షంగా ఉంది. అలాగే మరి మన జగిత్యాల పట్టణంలో గత ప్రభుత్వ హయాంలో ఇదివరకు ఎప్పుడైనా కూడా ఇన్ని కళ్యాణ లక్ష్మి చెట్ల డిస్ట్రిబ్యూషన్ చూసామా? ఇన్ని మరి సీఎం సహాయ నిధి చెట్లు అంటే దాదాపు అప్పటి కాలంలో ఎవరికీ తెలియదు. ఇప్పుడైతే నెలకిన్ని 15 రోజులకు 10 రోజులకు చూస్తూనే ఉన్నారు ప్రజలందరూ కూడా ఎన్ని చెట్లు డిస్ట్రిబ్యూషన్ అవుతున్నాయి అంటే. మరి ఈ మొత్తం గంట కూడా మన జగిత్యాల నియోజకవర్గంలో మన శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారికి దక్కుతుంది. అలాగే మరి మన మహిళా మనుల కోసం పుట్టినప్పటి నుంచి కూడా పెద్ద అయ్యే వరకు, అలాగే వృద్ధాప్యం వరకు కూడా మరి దురదృష్టవశాత్తు వదిలేసిన ఒంటరి మహిళల కోసం కూడా దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో ఒంటరి మహిళల కోసం కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఈరోజు 47 కళ్యాణ లక్ష్మి చెక్కులను అంటే 47 లక్షల రూపాయలను మన ఆడబిడ్డల పెళ్లిళ్ళ కోసం కట్నంగా కూడా అందించడం జరుగుతుంది. అలాగే దురదృష్టవశాత్తు ఏదైనా ప్రమాదమైనా, అలాగే అనారోగ్య పాలైనా కూడా కార్పొరేట్ వైద్యం అనేది చాలా ఖర్చుతో కూడుకున్నది. మరి సీఎం సహాయ నిధి ద్వారా ఈరోజు ఒక 14 మంది లబ్ధిదారులకు కూడా సీఎంఆర్ఎఫ్ చెక్కుల డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా మరి అందిస్తున్నటువంటి గొప్ప నాయకుడు, ఎందుకంటే మనిషి జీవితంలో కష్టం సుఖం అనేవి 2 ముఖ్య అంశాలు ఉంటాయి. ఆ రెండిట్లో ఎవరైతే తోడుంటారో ఆ నాయకుడు అసలైన నాయకుడు, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అసలైన నాయకుడు. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి లబ్ధిదారులందరికీ కూడా ఎక్కువ సంఖ్యలో అందజేస్తున్న మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారికి కూడా మన ప్రజలందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై తెలంగాణ. పట్టణం మరియు అర్బన్ మండలం అంటే మన దరూరు, మోదే, తిప్పనపేట, అంబారిపేట, హస్నాబాద్ గ్రామాలకు చెందిన నూతనంగా పెళ్లి చేసుకున్న కళ్యాణ లక్ష్మి చెక్కులు తీసుకోవడానికి వచ్చిన అక్క చెల్లెళ్లకు, సోదర సోదరులందరికీ, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఈరోజు పాల్గొంటున్న పట్టణ ప్రధాన పౌరాలు మున్సిపల్ చైర్పర్సన్ శ్రావణి గారికి, వైస్ చైర్మన్ శ్రీనివాస్ గారికి, అర్బన్ మండల జెడ్పీటీసీ తమ్ముడు మహేష్ గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ దామోదరావు గారికి, పట్టణ అధ్యక్షులు ఉన్నట్టు సతీష్ అన్న గారికి, వివిధ వాళ్ళకు చెందిన కౌన్సిలర్లకు, నాయకులకు, అదేవిధంగా అర్బన్ మండల అన్ని గ్రామాల సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, వైస్ ఎంపీపీ గారికి, పాత్రికేయ మిత్రులకు, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని మన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఆర్గనైజ్ చేసిన మా రెవెన్యూ సిబ్బంది అందరికీ కూడా, పాత్రికేయ మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఒక మంచి శుభదినంగా భావిస్తున్నాం.
గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ వచ్చిన తర్వాత వారికి ఉన్న అనుభవాన్ని బట్టి ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలంటే బీదా సాదా వాళ్ళకి ఎంత కష్టమవుతుంది అనే ఆలోచనతోటి మొదట్లో ఎస్సీలకు ఎస్టీలకు మైనారిటీలకు ప్రారంభించి 50,000 తోటి అంటే ఇంకా 75,000 చేసి తర్వాత ఇప్పుడు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా మతం లేదు కులం లేదు బీదోళ్ళు ఎవరైతే వాళ్ళు అయిపోయారు గరీబ్ వాళ్ళు అయితే అయిపోయారు వాళ్ళు వయసులు కావచ్చు బ్రాహ్మణులు కావచ్చు ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు ముస్లింలు కావచ్చు క్రైస్తవులు కావచ్చు ఎవరైనా కానీ బీద వాళ్ళు అయిపోతే చాలు వాళ్ళకు ఈ 1,116 రూపాయల చెక్కులు పెళ్లి కాగానే ఇవాళ ఇస్తున్న ప్రభుత్వం ఒక్క భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం ఒక్కటే వేరే ఎక్కడ లేదు. ఇవాళ ఒక కేసీఆర్ గారు ఒక పెళ్లి చేసుకునే బిడ్డకు ఒక పెద్దనాన్నగా లేదా ఇవాళ పెళ్లి చేస్తున్న మీ తల్లిదండ్రులకు ఒక అన్నలాగా తండ్రిలాగా ఒక మేనమావలాగా ఇటువంటి మంచి పథకాన్ని తీసుకొచ్చాడు. అసలు మన చుట్టాలు కూడా ఓసారి మన సాయం చేస్తారో చేయరో లగ్గంలో తెలియదు కానీ అలా ఒక పక్కా భరోసా ఏర్పడ్డది. అరే మా ఇంట్లో మా ఆడపిల్ల లగ్గం చేస్తే 1,00,000 రూపాయలు వస్తాయి. ఈ భరోసా మీకే కాదు మీ పక్కలో కూడా ఏర్పడ్డది. మన 5,000 10,000 అప్పిస్తే అది వచ్చినాక వీళ్ళు వెచ్చిస్తారని చెప్పి 10 రూపాయలు సాయం కూడా చెప్తున్నారు. ఎక్కడికెళ్ళి మంచిగా తలకాయ చూస్తున్నారు అంటే వాస్తవం. అంతకుముందు మరి ఎవరిస్తూ ఏదైనా ఆపాదన ఉన్న వాళ్ళు 5,000 అడిగితే ఆ అడ్రస్ ఎక్కడో పోతాడు అనందిని పోతాడు తప్ప ఎవరు పోతారు తప్ప మనకు సాయం చేసుకోలేదు. ఇట్లా నిన్న కూడా చెప్పిన మనం కష్టపడి పెళ్లి చేస్తాం. పెళ్లి చేసాక రేపు మనందరం కోరుకునేది మన పిల్లలు గర్భవతి కావాలి మన తాత కావాలి అమ్మమ్మ కావాలి అనుకుంటాం. ఇటు ఈ అప్పులు తెందో గరీబ్ గారికి మళ్ళా దిక్కు సంబరం తాతలు అవుతున్నాయి అమ్మమ్మ అవుతున్నాయి మళ్ళీ దిక్కు మొదటి కాదు మరిగేస్తుంది ఇంటికి. మరి నాకు కూడా పెట్టున్నారు రేపు నేనే చేయాలి తనకు నవ్వుతుంటే తల్లిగారింటికే కదా మొదటి కాదు మన బాధ్యత ఎందుకంటే పెట్టారు కాదు మళ్ళా వస్తుంది. గరీబ్ అయితే మళ్ళీ ఇది ఎందుకంటే అవతల ప్రసూతి మీద 30,000 40,000 ఖర్చు అయితే తక్కువ తప్ప మరి ఇవాళ అట్లుందా పరిస్థితి. సర్కారు దవాఖానలో డాక్టర్లను పెట్టి ప్రతి డాక్టర్ సర్కారు దవాఖానలో ఇది ప్రత్యేకంగా చెప్తారు మా టీవీలో ముందు ఎందుకంటే అందరూ తెలవాలి. అంతకుముందు లేకుండా అలా పోతే ప్రస్తుతం చేతిలో చేయాలి అనుకోకపోతే చేయకపోతే మేము కూడా ఉన్నాం మీకు సహాయం చేయడానికి దగ్గరగా చేయిస్తాం. 4 డాక్టర్లు రాయకలు ఉన్నారు ధర్మపురులు ఉన్నారు కొరట్లు ఉన్నారు మెట్పల్లి ఉన్నారు. అట్లనే ముందు పంపించే డాక్టర్ ఉండకపోతున్నారు ఇప్పుడు వాళ్ళు ఉన్నారు. ఏదైనా బీపీ పెరుగుతుందో షుగర్ పెరుగుతుందో తప్పని అయితే ఎండి డాక్టర్లు ఉన్నారు. తర్వాత పిల్లగాడు పుట్టినాక చూసుకుంటారు పిల్లల డాక్టర్లు కూడా ఉన్నారు. మళ్ళా డబ్బాలలో పెట్టుడు అవి కూడా అక్కడే ఉన్నాయి. సంటి పిల్లలకు పుట్టిన పిల్లలకు దెబ్బలు అయితే ఆ మిషన్లు కూడా అక్కడే ఉన్నాయి. అంటే ఇన్ని కార్యక్రమాలు మన ప్రభుత్వం చేస్తుంది. అంటే ఏమైంది 1,16,000 ఏడాది ముందే మళ్ళా గర్భవతి అయితే మనం దవాఖాలు ఇచ్చే 25,000 నుంచి 30,000 ఉల్టా మన సర్కారు దవాఖాలకు పోతే ఆడపిల్ల అయితే 13,000 పెట్టి బట్టలు పెట్టి సూట్కేసులో పెట్టి మనం జీవులో తీసుకుపోయి దించేస్తున్నాం ఇంటికాడ 102 వారం. అంటే ఏడాది లోపల ఏడాది అంతకు తల్లి పిల్ల కలిపి మనం పెళ్లి చేస్తే 1,50,000 రూపాయలు ఈ ప్రభుత్వం ద్వారా మనకు వస్తున్నాయి. ఎన్నడూ ఎవరు కూడా ఊహించలే. నేను అప్పుడు ఓట్లకు నిలబడ్డప్పుడు కూడా ఎక్కడ చెప్పలే ఈ స్కీమ్ చేస్తామని. కళ్యాణ లక్ష్మి ఉంటుందని చెప్పలే, కేసీఆర్ కిట్ ఉంటుందని చెప్పలేదు, బీడీలోకి పింఛన్ ఇస్తామని చెప్పలేదు, ఒక ముసలి వాళ్ళకి పింఛన్ ఇస్తామని చెప్పినాం, ఇంటి మీద మహిళలకు ఇస్తామని చెప్పలేదు. అట్లనే ఒక రైతు చనిపోతే ఆ రైతు భార్యకు 5 లక్షల రూపాయలు ఇంటికి తీసుకుపోయి చెప్తున్నాము. 5 లక్షలు. మొన్న కరెంట్ షాక్ తోటి కృష్ణానగర్లో అక్కడ చనిపోతే కూలర్ రిపేర్ ఇస్తారు 5 లక్షల రూపాయలు కరెంట్ డిపార్ట్మెంట్కి ఇప్పించారు. ఇవన్నీ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తున్నారు. అసలు బీడీ కార్మికులకు మీరు ఎక్కడ నడుపుతారు? మన దగ్గర ఎన్నో ప్రాంతాలలో ఉంటారు. ఏ దేశం ఎక్కడ ఇస్తారు? ఒక తెలంగాణ రాష్ట్రంలో 2,000 రూపాయలు ఇస్తారు. ఎందుకంటే ఆ తంబాకు పోకు ఎన్నో కష్టాలు అవుతున్నాయి.
ఈ రకంగా చెప్పుకుంటూ పోతే మన ఆడపిల్ల రేపు గర్భవతి కాగానే ఆరోగ్య లక్ష్మి పథకం కింద ఇవాళ మన టౌన్లో కూడా అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి. ఇవాళ మీరు పెళ్లి అనే కాదు, రేపు గర్భవతి అయిపోతే వెంటనే ఐసిడిఎస్ సెంటర్ పోయి ప్రతిరోజు ఒక గుడ్డు చొప్పున గుడ్డు మిగతా అన్ని కూడా ఇస్తా ఉంటారు. అంతకుముందు ఇవ్వకపోదు, అందుకే అయితే ధైర్యంగా చెప్తున్నాం 8 కొడుకులు ఇస్తారు. దీనికోసం అంతకుముందు ఉన్న పైసలకు అదనంగా 140 కోట్ల రూపాయలు ఆరోగ్య లక్ష్మి పథకానికి ఇస్తున్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి 140 కోట్లు ఇస్తున్నాం. అదేవిధంగా ప్రస్తుతం అయినాక సంటి పిల్ల తప్పన కమ్జోరు ఉంటే మళ్ళా పౌష్టికాహారం 3 ఏళ్ళ దాకా. అదేవిధంగా కొద్దిగా పెరగగానే అంగన్వాడీ సెంటర్లో పిల్లలకు ఈ రకంగా మళ్ళీ స్కూల్ పోగానే సన్న బియ్యం పథకం, అదొక దొడ్డు బియ్యం పడిన సర్కార్ దోకాం. ఆడపిల్లలు ఉంటే హై స్కూల్కి వచ్చాక కొద్దిగా పెద్దగైనాక మళ్ళీ వాళ్ళకు ఒక డబ్బా నిండా ఆడపిల్లకు అవసరం పడే ఇస్తున్నాం. ఇవి కాగానే కాలేజీకి పోతే మళ్ళీ చదువులు ఫ్రీ. 18 ఏళ్ళు దాటిదంటే మళ్ళీ ఆ పిల్లలకైతే మళ్ళీ స్కీమ్ ఉంటుంది. మన ప్రభుత్వం మీ ఆశీర్వాదంతో చదవ పెట్టి ఉంచుతారా కేసీఆర్ గారికి ఒకసారి సంపన్నతోనే ఇవ్వరు. మళ్ళా 18 ఏళ్ళ వరకు మనకి వచ్చారు. మరి కేసీఆర్ గారు అంటే ఈ స్కీమ్ దేశంలో ఎక్కడ లేవు. సంపన్న ద్వారా తెలియజేస్తుంది. మీ అందరూ ధన్యవాదాలు. మరి ఈ రకంగా ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. మీ అందరి ఆశీర్వాదంతో నేను కూడా గెలుచుడు. ముఖ్యమంత్రి గారు ఈ పథకం ఏమైనా బ్యాంకుల ద్వారా ఇద్దాం ఏదో ఇద్దాం, కానీ ఇది ఖచ్చితంగా ఎమ్మెల్యే ద్వారానే ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. ప్రజలకు కుదరకపోతే నాకు అవకాశం రాలేదు. గెలిచినప్పటి నుంచి ఇంతమందికి ఈ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు ఏదైతే సంపద పెంచాలి, పేదలకు పంచాలి అనే ఒక నినాదంతో పేద సంపద పెంచి పేదలకు పంచే ఈ నినాదంతో ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ అవకాశం నాకు వచ్చింది. నిజంగా ఒక అదృష్టంగా భావిస్తున్నాం. మనకు ఎక్కడికైనా పోతే 1000 రూపాయలు కట్నం పెడితేనే ఎంతో సంతోషం అనిపిస్తుంది. అట్లాంటిది అలా 1,116 రూపాయలు మా ముఖ్యమంత్రి గారు ఏదైతే ఇస్తున్నారో మా చేతుల ద్వారా మీకు ఇచ్చే అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా నన్ను గెలిపించినందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై హింద్, జై తెలంగాణ. చాలా సంతోషం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో ప్రతి బిడ్డ కూడా సంతోషంగా ఉండాలని, ప్రతి కుటుంబం కూడా పచ్చగా ఉండాలని, వారందరూ కూడా ఆర్థికంగా ఎదుగుతూ ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈ జగిత్యాల నియోజకవర్గ ప్రాంతంలో గౌరవనీయులు పెద్దలు మన సంజయ్ అన్న ఎమ్మెల్యే గారి నాయకత్వంలో పట్ల మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈరోజు మీరందరూ ఉన్నగారు యొక్క సందేశాన్ని వినడం జరిగింది. కళ్యాణ లక్ష్మి గురించి కానీ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాల గురించి కానీ చెప్పడం జరిగింది. వీటితో పాటు ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా కానీ ఎవరైతే ఆర్థికంగా ఆరోగ్యశ్రీ వాళ్ళకు అనుకూలించదో వివిధ రంగాల యొక్క అనారోగ్యానికి గురైన వ్యక్తులకు మరి ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎం రిలీఫ్ ఫండ్ అంటారు. వాటిని ఎక్కడ కూడా ఎవరు కూడా ఈ ఉత్తర తెలంగాణ ఉన్న ఎమ్మెల్యేలో మరి ఇంత దాదాపు 10 కోట్ల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ని ఎమ్మెల్యే సంజయ్ గారు గత 6 సంవత్సరాల నుండి ఇవ్వడం జరుగుతుంది. వారికి మేము జగిత్యాల పట్టణం నుండి, జగిత్యాల నియోజకవర్గం నుండి సంజయ్ గారికి పబ్లిక్ పరంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాము. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వాములుగా చిరంజీవి పురపాలక సంఘ అధ్యక్షురాలు బోగస్ రావణి గారు, మా వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ గారు, వివిధ వార్డు కౌన్సిలర్లు, జగిత్యాల పట్టణ టీఆర్ఎస్ పార్టీ కార్యవర్గం మరియు ఆఫీస్ బృందం, అధికారులు, ఈ కార్యవర్గం నుండి చేసిన అందరికీ కూడా లబ్ధిదారులందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు జగిత్యాల పట్టణంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 14 మందికి 4,30,000 రూపాయలు కూడా ఈరోజు రావడం జరిగింది. మరి అందరూ కూడా గౌరవనీయులు సంజయ్ గారి చేతుల మీదుగా ఇవ్వడం జరుగుతుంది.
అందరూ కూడా ఎవరైతే పేరు చెప్పడం జరుగుతుందో వారితో పాటు ఆ వార్డుకు సంబంధించిన కౌన్సిలర్ మరియు ఆ వార్డు టీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చి చెక్కులు పొందే విధంగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ కార్యక్రమాన్ని కూడా వాడంటే వాడడం అవుతారా కష్టమైతే అదే వాడే పెట్టుకోండి మీరు రాగానే రాసుకుంటే जरूर अंदर अच्छा लगा तो इसको मस्त लगा शुभाकांक्षలు అవసరమైతే నీకు బాపురపు చిన్నరాజు శీర్ష అమ్మాయి పేరు ఇస్లాంపుర వెన్నెల అమ్మాయి పేరు శుభాకాంక్షలు శంకులపల్లె బడుగు లక్ష్మి బడుగు గాయత్రి మద్దపూరి చంద్రకళ మద్దపూరి ప్రవళిక దేవత భూజవ శీలం గర్గు మంజుల కథాపురం తాళ్ళపల్లి వరలక్ష్మి లెక్కాల లక్ష్మి లెక్కాల లక్ష్మి నారాయణ ఇక్కడ తీసుకో సంకోజు లక్ష్మి తీసుకో జంగిలి బిడ్డను ఏవాడు సుద్దాల లక్ష్మి శుభాకాంక్షలు సర్కారాన్ని ఇచ్చిందా గ్రూప్లో ఏవాడమ్మా ఏ మహేష్ తీరదా శంకరమ్మ తీసుకో कब से कब हुआ था सर? 1 साल हुआ। एक बार वो चिट्ठियाँ लेके చూడు మనకి ఇంకా ముంగట ఉన్నది
వచ్చేదానికి కథలు పడదాక కిందికి అది ఇస్తాను నేను కూడా దవాఖాన ఖర్చులు పడాను దవాఖాన కొంచెం రేపే వేసాను బ్యాంకులో లేట్ చేసి